రేపే శ్రీరామనవమి అంటే నమ్మలేకపోతున్నాను. ఈ సంవత్సరం అప్పుడే శ్రీరామనవమి వచ్చేసిందా? లేదా అప్పుడే అయిపోతుందా? అన్నట్లుగా ఉంది నాకైతే. మా ఏరియాలో అయితే శ్రీరామనవమి సందర్భంగా ఫుల్లు లైటింగు, డెకరేషన్స్ మొత్తం కళకళలాడిపోతుంది. అసలు టెంపుల్ దగ్గర ఉంటుంటే అక్కడ వచ్చే ఒక ఫీలింగే నెక్స్ట్ లెవెల్ పీస్‌ఫుల్‌నెస్ అయితే వస్తుందనమాట. ఆ లైటింగ్‌తో ఫుల్లు డెకరేషన్స్‌తో స్వామివారి అలంకరణ ఇవన్నీ చూస్తుంటే మనసు చాలా తృప్తిగా ఉంది. అసలు ఆంజనేయ స్వామి దగ్గరైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. కొత్తగా అయితే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం గాని పెట్టారు. నేనైతే ఇంక అలాగా టెంపుల్ దగ్గరున్న ఉత్సవం దగ్గరికి గాని వచ్చేసాననమాట. ఇక్కడ చూడడం నాకు ఈ చిన్న ఆంజనేయ స్వామిని చూసినప్పుడు అరే! భలే ఉంది కదరా! కొత్తగా చిన్న ఆంజనేయ స్వామి గాని మన దగ్గర అని. ఇలాంటి పెద్ద విగ్రహం దగ్గర చిన్న రూపం కూడా చాలా బాగుంది కదా! ఇంక అలాగే సీతారాములు ఉత్సవానికి కూడా రథయాత్రకి రెడీ చేస్తా ఉన్నారనమాట. ఇంకా అక్కడ చిన్నపిల్లలందరూ, కుటుంబ సభ్యులందరూ రథయాత్రలో పాల్గొని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటుంటే అసలు ఎంత బాగుందో కదా! మీ దగ్గర కూడా రాముల వారి ఫెస్టివల్ ఇలాగే జరుగుతుందా? సో కామెంట్స్‌లో చెప్పండి. ఒకసారి జై శ్రీరామ్ అనండి.